ప్రస్తుతం మనతో పాటు సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో ఇట్లా ఒక్క సీటు గెలిచి చూపియండి కేటీఆర్ అని అన్నారు. దాన్ని ఎలా చూస్తారా సార్? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి ఒక ముఖ్యమంత్రి ఆ స్థానానికి ఉండే గౌరవాన్ని దిగజారుస్తూ అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. సహనం కోల్పోయి అసహనంతో మరి చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ఆ ప్రోగ్రాం మహాలక్ష్మి పేరిట మహిళలందరినీ పెట్టుకొని మహిళలందరినీ పిలిపించుకొని మహిళల్ని చులకన చేస్తూ ఒక మగాడివైతే అని చెప్పి మాట్లాడారు. మరి అంటే మగాడివైతే అని మాట్లాడటం, మహిళల్ని ఒక మహిళ ఇందిరాగాంధీ గారి పేరుతోని ఇందిరమ్మ రాజ్యం అని ప్రజలకు అనేక మాయమాటలు చెప్పి అనేక అబద్ధపు హామీలు ఇచ్చి అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల్ని చులకన చేసి మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఇది రేవంత్ రెడ్డి గారి సంస్కారానికి నిదర్శనంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను, గర్హిస్తూ ఉన్నాం. సభ్య సమాజం, రాష్ట్రంలో ఉండే సమాజంలో ఉండే మహిళలందరూ దీన్ని ముక్త కంఠంతో ఖండించాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీ ఏమో మేడిగడ్డలో అవినీతి జరిగింది అని చెప్తున్నారు. అసలు మీరేమో మేడిగడ్డ వెళ్తున్నామని చెప్తున్నారు ఇప్పుడు March 1న. సో అసలు అక్కడి నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? నిన్న 2 విషయాలమ్మా. ఒకటేమో నిన్న ఈ 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు అని చెప్పారు. ఒక గ్యారంటీలోని పూర్తి కూడా కాదు అది. అంటే ఒక 6 గ్యారంటీలని ముందు కనిపించిన 13 హామీలు అందులో ఉన్నాయి. అందులో మహాలక్ష్మి కింద 2500 రూపాయలు ప్రతి నెల మహిళలకు ఎన్నికల తర్వాత ఇస్తా అన్నారు. దానికి అతి లేదు గతి లేదు. అలాగే ఈరోజు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అని చెప్పారు, ఆడవాళ్ళు కొట్టుకునే పరిస్థితిని తీసుకొచ్చారు. ఈరోజు 500 రూపాయలు సబ్సిడీ అంటున్నారు. అందులో ఈ రాష్ట్రంలో 90 లక్షల మంది మహిళలు తెల్ల రేషన్ కార్డు కుటుంబాలు కలిగి ఉంటే కేవలం 40 లక్షల మందికే ఇస్తా అంటున్నారు. అంటే ఏ ప్రమాణికంగా మీరు తీసుకున్నారు? మీరు అనేది తెల్ల రేషన్ కార్డే ప్రమాణికం అని చెప్తారు. ఉన్న తెల్ల రేషన్ కార్డు పేదవాళ్లకు ఎందుకు ఈ గ్యాస్ సబ్సిడీ ఇవ్వరు? ఇంకోటి, ముందు మొత్తం కట్టిన తర్వాత 500 మీ బ్యాంకులో వేస్తామంటున్నారు. అది చాలా దురదృష్టకరం. మీరు 500 రూపాయల సబ్సిడీ మినహాయించుకొని మాత్రమే మిగతా గ్యాస్ సిలిండర్కి అయ్యే డబ్బులను తీసుకోవాలని చెప్పి గ్యాస్ కంపెనీలకు ఒక డైరెక్షన్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలాగే 90 లక్షల మంది, ఈ రాష్ట్రంలో 1,24,00,000 మంది గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 1,24,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉంటే కేవలం 90 లక్షల మంది రేషన్ కార్డులు ఉంటే 90 లక్షల మందికి ఇవ్వండి. పురుషుల పేరు మీద ఉంటే ఇవ్వము అనటం దుర్మార్గం. ఎందుకంటే వాళ్ళు కూడా పేదవాళ్ళు, సామాన్య కుటుంబం నుంచి తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళు. కాబట్టి ప్రతి తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఈ 5,500 రూపాయల సబ్సిడీ సిలిండర్ ఇవ్వాలి. అది కూడా 500 మినాయించుకున్నాక మాత్రమే ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలాగే 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తా అన్న సర్కారు ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చే 101 యూనిట్లు మినహాయించి ఇస్తారా, అది కలిపి ఇస్తారా కూడా చెప్పాలి. అలాగే ఈ సిలిండర్లు 340 రూపాయలు ఉజ్వల పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మరి అది మినహాయించుకొని ఇస్తారా, దాంతో కలిపి ఇస్తున్నారా కూడా స్పష్టం చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రెండవది, మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు 84-85 వేల కోట్ల రూపాయలతోని 40 లక్షల ఎకరాలకు కొత్తగా ఆయకట్టులోకి తీసుకురావడం కానీ, పాత ఆయకట్టును స్థిరీకరించడం కానీ ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అది ఒక అద్భుతమైన ప్రాజెక్టు. అన్ని సంస్థలు ప్రశంసించింది. మేడిగడ్డ బ్యారేజ్లో 80 పిల్లర్స్ ఉంటే కేవలం 3 పిల్లర్లు వచ్చిన పగుళ్లను లేకపోతే అక్కడ లోపాలను ఎత్తి చూపి ఆ ప్రాజెక్టే సరైనది కాదు అని చెప్పే ప్రయత్నం, కేసీఆర్ గారి పని సరిగ్గా లేదు అని చెప్పే ప్రయత్నం చేసి ఈ రాష్ట్రంలో దాదాపు 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వకుండా వాళ్ళకు ద్రోహం చేసే పనిలో రేవంత్ రెడ్డి గారి సర్కారు ఉంది. ఇది సరైనది కాదు. అక్కడ ఇంకా నీళ్ళు వస్తూ ఉన్నాయి, దాన్ని ఎత్తిపోసే అవకాశం ఉంది. మనం ఎక్కడైనా లోపం జరిగితే దానికి అడ్డుకట్ట వేసి రిపేర్ చేసుకునే ఆలోచన, అది ఇంజనీరింగ్ కాదు, ఒక సామాన్యులు కూడా చేసే పని అది. కానీ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఇంజనీర్ ఎక్స్పర్ట్స్ ఉండి ఏ విధంగా దాన్ని ఉన్న లోపాలని సరిచేసి నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన లేకుండా లోపాలు ఉన్నాయని చెప్పి ప్రతి దగ్గర మాట్లాడటం, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయటం మాత్రమే. కేసీఆర్ గారిని తప్పుందని చూపించాలని ప్రయత్నం చేయటం. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మేడిగడ్డ కేవలం
3,000 కోట్లతో కట్టిందే. అంటే 90,000 కోట్లలో మిగతా డబ్బుతో కట్టిన మొత్తం ప్రాజెక్టు దాని స్వరూపం ప్రజలకు చెప్పాలి. మేడిగడ్డ మాత్రమే కాదు, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, ఇన్ని పంప్ హౌజులు, ఇంత టెన్నెల్స్, ఇన్ని కాలువలు, ఇవన్నీ రిజర్వాయర్లు ఉన్నాయని చెప్పడానికి మాత్రమే రేపటి మా ప్రయత్నం. కాబట్టి అది ప్రజలకు వివరించి చెప్పాలని మేము తప్పకుండా ప్రజలకు జవాబుదారీ. కాబట్టి తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం అంటే ఏందో చూపించాలనేదే రేపటి మా మేడిగడ్డ చలో మేడిగడ్డ ప్రయాణం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇటు సైడ్ ఎంపీగా అభ్యర్థులే లేరు అసలు. బీఆర్ఎస్కి పతనం అయిపోయింది, ఇంకా ఈ ఎలక్షన్స్ వచ్చినాక తెలుస్తుంది అటు ప్రతిపక్షాలు అంటున్నాయి. అసలు దీన్ని ఎలా చూడవచ్చు? అంటే ఎంపీ క్యాండిడేట్స్ లేరంటారా బీఆర్ఎస్ పార్టీ నుంచి? మేము టికెట్ ఇవ్వలేకపోతేనే కొంతమంది వెళ్ళిపోతున్నారు. లేకపోతే మీకు లేక మీరు మా వాళ్ళని తీసుకుంటున్నారు. వేరే రాజకీయ పార్టీలు మా వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకుంటున్నారు అని అంటేనే మీకు లేక తీసుకుంటున్నారు తప్ప మాకు లేక కాదు. చాలామంది పోటీదారులు ఉన్నారు, చాలామంది ఉత్సాహవంతులు, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్ళు. ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. మాకు ఎలాంటి కొదవ లేదు. ఈరోజు ఈ ఓటమి శాశ్వతం కాదు. రేవంత్ రెడ్డి కూడా ఆలోచించుకోవాలి. నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోయి మళ్ళీ ఎక్కడి వరకు వచ్చావో ఆలోచించుకొని మాట్లాడితే మంచిది. ఓటమి ఒకటే శాశ్వతం కాదు. గెలుపు ఈ స్థాయి ఇట్లనే ఉంటుంది అనుకోవడం నీ అవివేకానికి నిదర్శనం. తప్పకుండా మాకు మంచి అభ్యర్థులు, మంచి సీట్లు, మంచి సంఖ్యలో మేము గెలవబోతున్నాం. తిరిగి 5 ఏళ్ల నాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ గడ్డపైన మళ్ళీ గులాబీ జెండా ఎగరేయడానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ సన్నద్ధులై సైనికులుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు.